మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం రజాకర్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విషయాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్. నమస్కారం. స్టోరీ అంటే డ్రామా, హిస్టారికల్ మూవీ. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు మీకు చెప్పగానే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ ఇది డైరెక్టర్ గారు నాకు చెప్పలే, నేను డైరెక్టర్ గారికి చెప్పాను ఈ సినిమా తీద్దామని చెప్పి. ఓకే. సో రియాక్షన్ అనేది ఏం లేదు, నేను యాక్షన్తోనే స్టార్ట్ చేశాను. దట్ వీ విల్ ప్రొడ్యూస్ దిస్ మూవీ. ఎందుకంటే నాకు తిరుమలలో తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయింది నా ప్లేను 27 జనవరి 2022 నాడు. అక్కడ అంటే ఆకాశవాణి చెప్పినట్టు రజాకార్ అని వచ్చింది. సో ప్లేన్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోగానే నేను ఇప్పుడు డైరెక్షన్ చేసిన యాటా సత్యనారాయణకు ఫోన్ చేశాను. ఇట్లా నేను ఇక్కడ ల్యాండ్ కాగానే రజాకార్ అని వచ్చింది. నాకు ఇంట్యూషను. నేను అనుకుంటా స్వామివారు చెప్తున్నారు, తిరుమల స్వామివారే చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామి గారు ఈ సినిమా తీయాలి, ప్రపంచానికి చెప్పాలి. ఆనాడు జరిగిన అకృత్యాలు హిందువుల మీద, ఆనాటి రాజు మీరు ఉస్మాన్ అలీ పాషా, ఖాసిం రిజ్వీ, మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ సైన్యం ఏదైతే రజాకార్లు ఉన్నారో వాళ్ళు చేసిన అకృత్యాలను, దారుణాలను ఈనాటి సమాజానికి తెలియజెప్పాలి అనే ఆలోచన. ఓకే. ఈ ఆటగారు బాగుంటుంది సార్, మంచి ఐడియా. పేరేంటిదంటే చెప్పాను కదా, రజాకారే ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. రజాకర్ అంటే అసలు మీనింగ్ ఏంటి సార్? నార్మల్గా స్వయం సేవక్. స్వయం సేవక్. నో వాలంటీర్ యాక్చువల్లీ. అదే స్వయం సేవక్. స్వయం సేవక్. ఓకే. ఇది తప్పైన పేరేం కాదండి, స్వయం సేవక్. బట్ అది ఎలా అది అలాగా దానికి ఉన్న మీనింగే మార్చేశారన్నది ఈ మూవీ. ఓకే. అంటే మీకు ఈ స్టోరీ చెప్పగానే పర్టికులర్ ఫేవరెట్ సీన్ అనేది ఉంటుందిగా మ్యామ్, ఏ సినిమా నచ్చిందా మీకు? అంటే మిగతా సినిమాలాగా ఇది స్టోరీ నరేషన్ ఏమి ఉండదండి. డైరెక్టర్ గారు అలా నాకే కాదు ఇంకెవ్వరికి ఇచ్చి ఉండరన్నది నా నమ్మకం. మేము ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నామో, అంటే ఈ మూవీకి సంబంధించి ఎట్లా ఉంటుందంటే అండి, ప్రతి క్యారెక్టర్ది లేదా ప్రతి ఒక్కటి ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. అంటే జరిగినవి చాలా ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రం తీసుకొని వాటికి సంబంధించింది వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు సంబంధించినంతవరకు ఈ మూవీ ఏంటని మీరు హోల్గా అడిగితే నాకు తెలీదు. ఓకే. మేబీ ఐ బిలీవ్ అనుకి కూడా తెలీదు, మన అనసూయ గారికి కూడా తెలీదు, ప్రేమ గారికి కూడా తెలీదు, ఎవరికి తెలీదు. వాళ్ళు చేసిన ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ వరకు అయితే అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ద హోల్ మూవీ ఓన్లీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మాత్రమే తెలుసు, A to Z. అంటే మీరు చూడలేదు ఇప్పుడు దాకా? లేదండి, ఇంతవరకు మేము మా పాత్రలకైతే డబ్బింగ్ చెప్పాం. అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు మనం కొంతవరకు అయితే చూస్తాం కదండి, అంతవరకే తెలుసు. అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ యాక్టర్ అంతవరకే తెలుసు అని. సో మేము చేసిన క్యారెక్టర్ వరకే మాకు తెలుసు. కానీ ఈ మూవీ దేనికి సంబంధించింది అంటే ఏం వీళ్ళు చూపెట్టబోతున్నారు అన్నది ఒక చిన్న ఐడియా ఉందే తప్ప ద ఎంటైర్ మూవీ గురించి అయితే మాత్రం ఐడియా లేదండి. 2 days నుంచి సోషల్ మీడియాలో మంచి రీల్స్ పరంగా, పోస్టుల పరంగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మీరేనా కాదా? ఒక్కో ఫోటోకి అసలు లుకింగ్ డిఫరెంట్, వచ్చిన పోస్టర్ లుక్ కానీ దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ డెబ్యూ ఫిल्म కదా, हाउ इज योर फील? ऑब्वियसली मेरा एक्सपीरियंस बहुत अच्छा था. एक फर्स्ट टाइम एक्टर के लिए आना, परफॉर्म करना, उसके लिए बहुत ज़रूरी है कि समर भी प्रोडक्शन या कोई भी प्रोडक्शन हाउस आपको बहुत नर्चरिंग एनवायरनमेंट दे, अ प्लेस वेर यू कैन ग्रो ऑल्सो. सो दैट वाज द काइंड ऑफ एनवायरनमेंट मेरे को यहाँ पे मिला, सो दैट मैं अपने बेस्ट ऑफ माई केपेबिलिटी आई ट्राई टू परफॉर्म. లాస్ట్ టైం మైసూర్ ప్యాలెస్లో షూట్ జరిగింది జూలైలో ఆర్ జూన్. ఏదైనా మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా shooting time? it was really fun also. बहुत बड़ा learning experience था because मकरन सर he is a very good actor. तो मुझे उनके साथ स्क्रीन शेयर करने का मौका मिला. उनके it was an honor for me. And moreover वो इतने अच्छे हैं कि उनके साथ ऑन स्क्रीन केमिस्ट्री बनाना मेरे लिए एक चैलेंज था शुरू में. But anyhow it was very well. Even the production house इतना they were very caring about me कि फर्स्ट शॉट होके भी everyone started clapping to मेरे को प्रोत्साहन देने के लिए. तो everyone worked in very good coordination. It was executed very well. Very good experience it was. గొడూరు నారాయణ రెడ్డి గారు సార్, అంటే ఇప్పుడు ట్రైలర్లో స్టార్టింగ్ మ్యాప్ చూపిస్తూ హైదరాబాద్ని మరో అంటే ఎక్కువ ముసల్మాన్లే ఉండాలి అన్నట్టు మరో బంగ్లాదేశ్ చేస్తున్నట్టు కొద్దిగా అనిపించింది. దీని ద్వారా జనాలకి ఏమి చూపిస్తారు అంటే పబ్లిక్కి? హైదరాబాద్ అనేది ఆనాటి నుంచి గతంలో హైదరాబాద్ అనే నగరం భారతదేశానికి ఒక గుండెకాయ లాంటిది. మధ్యన ఉంటుంది, బట్ గుండె పైన ఉంటుంది, పైన లెఫ్ట్కి ఉంటుంది మన మానవ శరీరంలో. కానీ గుండెకాయ అంటే ఇట్ ఈస్ సెంటర్ పాయింట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ద
కంట్రీ. అది భారతదేశానికి స్వాతంత్రం రాగానే 3 సంస్థానాలకు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చింది. అంటే సంవత్సరం వరకు మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి, తర్వాత మీ అన్ని సెటిల్ చేసుకున్నాక మీ ఆస్తులు, మీ డబ్బులు, మీ బంగారం, మీ నగలు, మీ వజ్రాలు, వైడూర్యాలు అన్నీ మీరు ఏం చేసుకుంటారో చేసుకొని భారతదేశంలో విలీనం కమ్మని చెప్పారు. చెప్పగానే కొన్ని రోజులకే అక్కడ మళ్ళీ పాకిస్తానీలు వాళ్ళ పాకిస్తాన్ దేశం తీసుకున్న తర్వాత కూడా మళ్ళా వచ్చి కాశ్మీర్ మీద పడ్డారు. దాని ఈరోజు POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో అక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అప్పటి రాజు హరి సింగ్ గారు భారత ప్రభుత్వం దగ్గరకు వచ్చి చేతులు ఎత్తేసి, మీరు భారతదేశంలోని విలీనం చేస్తాను, మీరు చూసుకోండి, ఇంకా ఈ వ్యవహారం నాతో కాదన్నాడు. అప్పుడు జరిగిన నష్టం జరిగిపోయింది. ఆనాడు మన ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉండే, ఆయన నేర్పరితనంలో లేకుంటే ఆయన పటుత్వం లేఖనో ఒక రాష్ట్రాన్ని మనం, ఒక రాజ్యాన్ని కోల్పోయినాం, ఆనాటి ఒక సంస్థానాన్ని కోల్పోయినాం పార్ట్. ఆ తర్వాత జునాగఢ్ ఒకటి ఉండేది. జునాగఢ్ అనేది గుజరాత్లో. వాళ్ళేమో ప్లెబిసైట్కి వెళ్ళారు, అంటే యునైటెడ్ నేషన్స్ డైరెక్షన్లోనో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డైరెక్షన్లో ప్లెబిసైట్ చేస్తారు. సో ప్లెబిసైట్ అంటే ఓటింగ్ చేస్తారు, మేము ఎటువైపు వెళ్ళాలి, ఈ దేశమా మా సొంత దేశమా. మెజారిటీ ఏమన్నారు, భారతదేశం వైపు మొగ్గు చూపారు. అక్కడ అయిపోయింది. నిజాం వీరికి ఒక సంవత్సరము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లోనే వీళ్ళ దుర్బుద్ధి బయటపడి పాకిస్తాన్ మాదిరిగా ఇక్కడ ఒక తుర్కిస్తాన్ లేక ఉస్మానిస్తాన్ చేద్దాము, ఈ రాజ్యాన్ని ప్రకటించుకుందాము అనే ఒక ఆలోచన కలిగింది. నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషాకు ఆనాడు కాసిం రజ్వీ అనే నరహంతకుడు తోడై ఆ ఆలోచన ఇద్దరు కలిసి చేశారు. తర్వాత ఎట్లా చేద్దామనంటే ఒకటి మార్గం, ఎందుకంటే ఇంటర్నేషనల్ సంస్థలను వీళ్ళు కనుగొంటే మేము మాది కూడా ఒక స్వదేశం చేసుకుందాం అనుకుంటున్నాము, దీని పేరు ఈ విధంగా పెట్టుకుంటున్నామంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడే హిందువులు హిందుస్థాన్లో ఉన్నారు, ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, సో మీకు ఇంకొక దేశం ఇవ్వాలంటే ఇక్కడ వీలు కాదు, అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ అయితే. స్పెసిఫిక్ కమ్యూనిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నారు, రాజు ముస్లిం. సో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే అందరినీ మనం కన్వర్షన్ చేసేద్దాం. అంటే సార్ సినిమాలో కూడా ట్రైలర్లో మనకి టీజర్లో అదే మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు కంక్లూడ్ చేయలేదు. సో చేద్దాము, చేసి తద్వారా మనం తుర్కిస్తాన్గా ప్రకటించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, యునైటెడ్ నేషన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ బ్రిటిషర్స్ కూడా ఇప్పుడే మనకు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచనతోని ఈ రజాకార్లను పుట్టించి మానవుల మీద మృగాల లెక్క ప్రవర్తింపజేసిండ్రు. ఆడవాళ్ళను మానభంగాలు చేసిండ్రు, పురుషులను చంపేసిండ్రు, దొరికినట్టుగా ఆస్తులను దోచుకున్నారు, కాలబెట్టిండ్రు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అంటే చాలా మందిని హిందువుల్ని ముసల్మాన్లుగా మార్చి అవమానించడం కానీ ఇట్లాంటి ఎక్కువ చూపించారు. మతం మారకుంటే దోపిడీ, లేకుంటే వాళ్ళకు కష్టాలు, వాళ్ళని చంపడము. మనది ఉంది కదా బేస్ లైన్, ద సైలెంట్ జెనోసైడ్ ఇన్ హైదరాబాద్, అంటే నిశ్శబ్ద మారణ హోమం, హైదరాబాద్లో నిశ్శబ్ద మారణ హోమం. సో ఇది ఆనాడు జరిగింది. దీనికి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు మళ్ళీ తాత్సారం చేశారు. సో ఇది నెహ్రూ తాత్సారం చేస్తుంటే ఆయన మంత్రివర్గంలో ఉన్న ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయనకు యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ అనే బిరుదు రావాలి. హైదరాబాద్ అంటే ఈ సంస్థానం, ఇప్పటి పూర్తి తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో. సో ఈ ప్రాంతాన్ని అంతా ఆ రోజు దీనికి స్వాతంత్రం ఇప్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అది కూడా పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో అనేది అయితే పెట్టిండో దాంట్లో మిలిటరీ కూడా పాల్గొని వీళ్ళను, ఈ దుష్టశక్తులందరినీ వీలైనంత కాడికి సంహరించి తక్కినోళ్ళను దేశం నుంచి పారదోలండి. ఎక్కువ సోషల్ మీడియాలో మీరు కనిపిస్తుంటారు, శ్రీదేవి డ్రామా కానీ జబర్దస్త్ కానీ. అంటే ఈ మూవీ ప్రమోషన్ మీ దాంట్లో కూడా ఏదైనా చేయొచ్చు కదా? అంటే నార్మల్గా రీల్స్ పరంగా నిన్నటి నుంచి అనుశ్రీయ బాగా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అవునండి, అంటే నాకు ఏదైతే వీళ్ళు పంపిస్తున్నారో అది నేను స్టోరీస్ కింద, నా ఇన్స్టాలో మీరు స్టోరీస్ కింద చూసారంటే రెగ్యులర్గా వస్తుందండి. అంటే 10 days to go, 8 days to go, తర్వాత అక్కడ విమెన్స్ డేకి మనం ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో పోస్టర్ దగ్గర నుంచి అన్నీ కూడా వస్తున్నాయండి. రీల్స్ చేయడం ఎక్కడ ఆగిపోయామంటే డైరెక్టర్ గారు వీడియో ఏది వద్దన్నారండి. ఆ మధ్య నేను షూటింగ్ స్పాట్లో తీసిన ఒక వీడియో, అంటే మేము
ఎడ్ల బండి మీద వెళ్తున్నట్టు ఒక వీడియో, అది షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు ఊరికే తీసుకున్నాము, సరదాగా తీసుకున్నాం. ఎందుకంటే ఎడ్ల బండి మీద ఎక్కి తోలడం అన్నది చాలా సరదా ఒకటి, రెండోది మళ్ళీ మళ్ళీ మనకు జరిగే పని కాదు కదా. అది తీసుకుంటే ఆ వీడియో నేను పోస్ట్ చేశాను, నా స్టోరీస్లో పెట్టాను ఇన్స్టాలో. డైరెక్టర్ గారు వద్దన్నారు, వద్దండి జస్ట్ ఫొటోస్ వరకు అయితే మీరు పెట్టండి, మళ్ళీ ఈ క్యారెక్టర్ అంతగా మనం ఓపెన్ చెయ్యొద్దు. కాన్సెప్చువల్ వీడియోస్ ఏమైనా చేస్తూ ఉంటారు కదా ఆ టైప్లో. ఇది చెయ్యలేమండి, ఎందుకంటే చాకలి ఐలమ్మ అనే ఆవిడ ఒక వీర మహిళ అండ్ మన తెలంగాణకి ఒక గర్వకారణం అండి. ఆవిడ మహిళా సమాజానికి ఒక గర్వకారణం అయినటువంటి ఒక మహా వ్యక్తి. ఆవిడ గురించి మనం రీల్స్ చేయలేమండి. మనం చెబితే నిజాలే చెప్పాలి, ఏం జరిగిందో అదే చెప్పాలి, ఆవిడ ఎలా ఉండిందో అదే మనం చూపెట్టాలి. సో అందులో మనకు చెయ్యాలంటే మళ్ళీ ఆ గెటప్ మనం వెయ్యాలి, చేస్తే అందులో ఒక నిజాయితీ ఉండాలి, ప్యూర్గా ఉండాలండి. లేకపోయి ఏది పడితే అది రీల్స్ చేసి మనం పెట్టలేము. సో జరిగిన ఆ వీడియోస్ అంటే వాటెవర్ మనం షూటింగ్ స్పాట్లో ఏదైతే మనం తీసామో అది నాకు డైరెక్టర్ గారు వన్స్ పర్మిషన్ ఇస్తే, మన ప్రొడ్యూసర్ గారు కూడా సరే అమ్మా పెట్టండి అని చెప్తే అప్పుడు పెట్టడం మొదలు పెడతానండి. అంటే షూటింగ్ టైంలో ఇంజ్యూర్ అయింది మీ వల్ల, కొద్దిగా షూట్ కూడా డిలే అయిందని అన్నమ్మా. అట్స్ అ ఫాల్స్ అలిగేషన్ అండి. ఏమి ఇంజురీ ఏం అవ్వలేదు. ఎందుకంటే మన ప్రొడక్షన్ వాటెవర్ సమర్వీర్ క్రియేషన్స్ హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ అండి, అట్మోస్ట్ కేర్. ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఈవెన్ షూటింగ్ జరిగే చోట మనకు మన వాటిల్లో ఎద్దుబండ్లు, ఆ తర్వాత హార్సెస్, గుర్రాలు ఇవన్నీ ఉపయోగించాం కదా. ఈచ్ అండ్ ఎవ్రీ అనిమల్కి కూడా ఏం కావాలి, ఆ అనిమల్స్ని తీసుకొస్తారు చూడండి. మనం గుర్రం బండి అంటే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళకి కూడా ఎంత కంఫర్టబుల్గా చూసుకోవాలి. మంచి ఎండలో మేము నిలబడేవాళ్ళమండి, ఎడ్ల బండి కానీ గుర్రాలు కానీ నిలబెట్టేవాళ్ళు కాదు. అంటే అంత కేర్ అన్నమాట. అంటే వాళ్ళ ఆ జీవులకి కూడా చాలా చాలా ప్రొటెక్షన్ అండ్ వాళ్ళకి కూడా కావాల్సినంత అన్ని రకాలుగా చూసుకునే క్రియేషన్స్ అంటే ప్రొడక్షన్ హౌసు. సో ఎటువంటి ఒక ఇదైతే జరగలేదు. అండ్ చాలా ఆర్టిస్టులందరినీ ఎండ్ల నుంచో పెట్టి చాలామంది అదే తప్పు చేస్తారండి. మూగజీవుల్ని ఎలా పడితే అలా వాడేసుకుంటారు మూవీలో. అసలు వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు కూడా. ఆ మూగజీవుల్ని తీసుకొచ్చి ఆ ట్రైనీస్ ఉంటారు చూడండి, వాళ్ళ గురించి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. వీళ్ళు వాళ్ళ గురించి కూడా బాగా పట్టించుకున్నారు. వాళ్ళకు కూడా మంచి ఫుడ్, ఆ మూగజీవులకు కూడా మంచి ఫుడ్ అరేంజ్ చేయడం అన్నీ నేను చూసాను, నేను కళ్ళారా చూసాను. అది చెప్పొచ్చానండి. ఇప్పుడు మనమైతే మనం చెప్పుకోవచ్చు, సార్ కొంచెం ఇదిగా ఉంది అదిగా ఉంది, అండ్ అది అడ్జస్టబులేనండి. అనుశ్రీ గారిది మీది ఏది షూటింగ్ ఎట్ ఏ డే జరగలేదా? फर्स्ट शूटिंग थी, आई वाज वेरी इंस्पायर्ड बाय हर एक्टिंग. तो मुझे मौका मिला था जब फर्स्ट डे ये शूट पे आई थी, तो आई केम एंड आई ग्रीटेड हर. शी वाज वेरी हम्बल एंड देन आई वाज सो सरप्राइज्ड कि पहले मिली बहुत शांत एकदम, अचानक से इनका कैरेक्टर लेकिन बहुत ब्रेवरी था. ऑन स्क्रीन जाते ही शी स्टार्टेड फाइटिंग द वॉरियर्स. मैं सरप्राइज हो गई, मैंने कहा बाप रे व्हाट ग्रेट एक्टिंग. అంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటండి? ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, ప్రేమలు గారు ఉన్నారు, మీరున్నారు, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. మీకు పర్టికులర్గా ఒక రోల్ ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది అని ఉంటుంది కదా? అది నేను వన్స్ మూవీ చూసాక నేను చెప్తానండి. ఎందుకంటే ద ఎంటైర్ మూవీ నాకు వీళ్ళు చేశారని తెలుసు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటనేది నాకు ఇంతవరకు తెలియదు. డైలాగ్ చెప్పొచ్చు కదా? మేము కష్టపడి ఒడ్ల గింజలు పండిస్తే దొరకెందుకు ఇయ్యాలే, దట్స్ ద థింగ్. ఒకసారిగా స్లాంగ్ మారింది. అలా ఉంటుందండి. ఆ క్యారెక్టర్ వచ్చి ఒక పరకాయ ప్రవేశమేనండి. మనం అది వన్స్ అక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టమైందండి. ఇంత కష్టపడ్డారా, అసలు ఇంత నరకం చూసారా అన్నది అది వేరే అండి. అంటే మూవీ కొన్నిసార్లు మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఇంతమంది ఆర్టిస్టులు మేనేజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇంకా కాదు, చాలా అయింది. 16 కోట్లు అనుకుంటే ఇప్పుడు 51 కోట్లు. విఎఫ్ఎక్స్ అన్ని ఎక్సలెంట్గా ఉంది సార్. ఈ మధ్యన వచ్చిన సినిమాలలో దిస్ ఇస్ ద నంబర్ 1. అంటే చాలా పెద్ద వ్యక్తులను అడిగాను నేను, వాళ్ళు చూశారు, దే ఆర్ కనెక్టెడ్ విత్ ద సబ్జెక్ట్ ఎవ్రీ డే, ఇన్ అండ్ అవుట్ సబ్జెక్ట్తో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు సార్ హిట్ అన్నారు. డన్, నాకు చాలా ఇబ్బంది. సార్ అసలు రజాకర్ అనే మీరు తీద్దామని చెప్పారు కాబట్టి మీకు పర్టికులర్గా ఏ క్యారెక్టర్ బాగా
నచ్చింది వీళ్ళు చేసిన దాంట్లో? ఇంతమంది ఆర్టిస్టులు అక్కడ చేశారు. ఏముంది, ఇప్పుడు రజాకారులు ఎవరు? నరహంతకులు. దానికి నాయకత్వం వహించిన వాడెవడు? ఖాసిం రిజ్వీ. వానికి పెద్దోడెవడు? రాజు మీర్ ఉస్మాన్ అలీ పాషా. ఎవడు అని అంటున్నా, ఎందుకంటే వాళ్ళ మీద మనకేం మర్యాద, వాళ్ళని గొప్పగా సంబోధించవలసిన అవసరం లేదు. కీర్తిశేషులు, గారు, శ్రీ అని అనవలసిన అవసరం లేదు. వాళ్ళు దుర్మార్గులు. ఆ దుర్మార్గులని అంతమొందించడంలో ముఖ్య పాత్ర వహించింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన క్యారెక్టరే అల్టిమేట్ క్యారెక్టర్. దాంట్లో సన్నివేశాలలో హీరోయిన్ ఎవరు? ఇంద్రజ. ప్రేమ, గ్లామరస్, కొంచెం దీనికి మొత్తం ఎక్కువ యాక్షనే ఉంది, మొత్తం అంత మనుషులను సంహారం చేసేది ఉన్నది, బాగా క్రైమ్ ఎక్కువ ఉన్నది అని కొంచెం లిటిల్ బిట్ అంటే అక్కడ అనుశ్రీ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆమెను అక్కడ ఆ పాత్రలో ఆమెను జీవింపజేశాము. సో వీరు అన్నట్టుగా, ఇంద్రజ గారు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అంటే నేను ఇప్పుడే నేర్చుకున్నా. అంటే ఒక క్యారెక్టరు ఆ వ్యక్తి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆవహించినట్టు అనమాట. అంటే ఒరిజినల్గా వాళ్ళు ఆ బిహేవియర్. సో నాకైతే అందరికంటే బెస్ట్ ఈ దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత నచ్చింది ఎవరంటే మన తెలంగాణ ప్రాంతంలో అత్యంతంగా గౌరవించుకునే ఒక చాకలి ఐలమ్మ. మా గూడూరు గ్రామంలో కూడా విగ్రహం ఉంది, అర్థమైందా? నేను కూడా వెళ్ళి చాకలి ఐలమ్మకు నివాళులు అర్పిస్తా, ఆమె జయంతి నాడు, వర్ధంతి నాడు. సో చాకలి ఐలమ్మ అంటే ఒక హీరోయిక్ వనిత. ఈ తెలంగాణ ఈ సాయుధ పోరాట సమయంలో ముఖ్యంగా శ్రామికులు, కార్మికులు, గ్రామీణులు, మహిళలు, పేదవాళ్ళు, వాళ్ళందరికీ ఒక షీఈ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమెను రక్షించడానికి ఇంకో పెద్ద ఆయన వస్తాడు. సరే వాళ్ళు ఏ వింగు అనేది తర్వాత సినిమాలో మీకు తెలుస్తుంది. సో వింగు ఏమైనా ఒక మహిళను, ఒక పేద మహిళ కౌలుకు తీసుకొని, లేకుంటే తీసుకొని బటాయికి తీసుకొని, బటాయి కౌలు అంటారు, రెండు తెలంగాణలో అంటారు. కౌలుకి తీసుకొని పంట పండిస్తే ఆమె ధాన్యాన్ని లాస్ట్కు కళ్ళంల నుంచి ధాన్యం మొత్తం ఆయన దూర తీసుకుపోతారంటాడు. సో అది ఆ సన్నివేశం చాలా మనకు అంటే అదే జరిగిందండి. అలా తీసుకుపోవడమే ఎప్పుడు ఉన్నటువంటి యథార్థం. కానీ ఈవిడ తిరగబడింది చూడండి. ఒక మహిళగా ఉండి అసలు మగాళ్ళు కూడా ఎవ్వరూ ఒక మాట నోరెత్తి అడగక వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక మహిళగా నిలబడి నేను ఎందుకు ఇయ్యాలి అని అడిగింది చూడండి. ఆ తిరగబడ్డం ఆ సమయంలో నేను చెప్పేదండి. ఇంకా మనం బ్యాక్ వెళ్తే ఒక 46, 47లో అయితే అన్ఇమాజినబుల్ అండి, అన్ఇమాజినబుల్. అండ్ ఆవిడకి తెలుసు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది, అది తెలిసి కూడా తిరగబడ్డం అన్నది అది ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదండి. నేను ఈరోజు తిరగబడుతున్నాను, నువ్వు రేపు ఇది నేర్చుకోవాలి, నువ్వు తిరగబడాలి. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది తిరగబడితే ఉద్యమం, 100 మంది తిరగబడితే యుద్ధం. సి దట్ కైండ్ ఆఫ్ అ సినారియో షీ హ్యాస్ మేడ్. అది ఎంత పెద్ద విషయం అండి. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ నిజంగా చెప్పాలంటే ఎప్పటికీ రుణపడి ఈ క్యారెక్టర్ చాకలి ఐలమ్మ అన్న క్యారెక్టర్ నన్ను ఎన్నుకోవడానికి నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ తను ప్లే చేస్తుందని నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో చాకలి ఐలమ్మ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ లెజెండ్ అనమాట. అంటే ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఎంతోమంది పురుషులు కూడా పోరాటం చేయలేరు, అందరూ రుమాలు కిందికి తీసి ఇట్లా అయ్యా దొర, అయ్యా బాంఛన అన్న పరిస్థితి అనమాట. అయ్యా బాంఛనే కాదు, లేచింది వీర మహిళ, 2 కొడవలు పట్టుకొని వేటాడింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ థింగ్. ఆమె హిస్టరీలో నిలిచిపోతుంది. ఎందుకంటే చాకలి ఐలమ్మ కూడా ఇంద్రజ గారి వలన ఒక మంచి నివాళులు అర్పించినట్టు కూడా అవుతుంది ఈ సినిమా ద్వారా. ఎందుకంటే పేదవాళ్ళని మర్చిపోతారు, ఎవరో పెద్ద వాళ్ళను, ఇక్కడ అట్లా కాదనమాట, అత్యంత పేదవాళ్ళను, వాళ్ళని కూడా మనం క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళు ఏం చేశారు, ఏ సమయంలో ఏ ఊర్లో వాళ్ళు ఏ విధంగా తిరగబడ్డారు అనే సన్నివేశాలలో షీ హ్యాస్ రియలీ ఎక్సెల్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఐ రియలీ అప్రిషియేట్. అనుశ్రీ గారు, మీ ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ మూవీకి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే? Everyone said the same thing, goosebumps. सबको after watching the trailer सबको goosebumps आ रहे हैं. They are so inspired कि कैसे हर एक कैरेक्टर ने इतना अच्छा अपना निभाया है किरदार. और हम सब वेट कर रहे हैं बस 15th मार्च का. We'll go watch. Very excited about it. డైలాగ్ గుర్తుందా తెలుగులో?
నేను కొంచెం షై ఫీల్ చేస్తున్నాను, బట్ నేను మా తెలుగు ఆడియన్స్ కోసంలో ట్రై చేసింది. ట్రై చేసి ఓకే. ఒక 2 వర్డ్స్. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అండ్ ఈ మూవీ గురించి ఒక విషయం అనేది బయటకు వచ్చి తెలియడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా వరకు వివాదాస్పదంగా ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే ఇది ఇట్ ఇస్ అగైన్స్ట్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ అన్నది వివాదాస్పదం అవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నిజం ఏంటంటే అండి, యథార్థం ఏంటంటే ఆ సమయంలో ఇప్పుడు మనం తీసే మూవీ రజాకర్ అండి. రజాకర్లు ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమేమి ఎదుర్కొన్నారు, అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రజలు ఏమేమి ఎదుర్కొన్నారు, ఇది మనం చూపించడానికి మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ప్రయత్నించారు అంతే తప్ప ఇదేదో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా లేదా మన మధ్య బాయ్ అని కలిసి మెలిసి ఉన్నటువంటి వాళ్లకు ఏదో మనం మీరంతా ఇలా మేమంతా ఇలా అని చూపించడానికో ఇది తీసినటువంటి మూవీ అయితే కాదండి. అది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మన డైరెక్టర్ గారు మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారండి. ఈ ఎవరైతే ఇప్పుడు సార్ చెప్తున్నారో ఈ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఆ 7th నవాబ్, అంతకుముందు 6th నవాబ్ ఉన్నారండి. ఆ 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ అని, ఆయన దేవుడండి. ఆ ప్రాంతానికి చెందిన మనుషులకి ఆయన దేవుడు. ఎందుకంటే ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదండి, దానికి పునాది వేసిన ఆయన మెహబూబ్ అలీ ఖాన్. సో మనం అందరినీ తప్పు పట్టట్లేదు, ముస్లిమ్స్ని మనం యాంటీ ముస్లిం మూవీ కాదు, ప్రతి ఒక్క ముస్లింని మనం వచ్చేసి నువ్వు బ్యాడ్ అని చెప్పట్లేదు. ఆ పర్టికులర్ టైంలో ఈ రజాకర్ అనేది ఎవడైతే కాజిం రజ్వీ అనే వాడి కింద ఫామ్ అయిందో, ఏదైతే అతనికి అప్పచెప్పారో ఒక పని ఇది ఇలా జరగాలి అనేసి, ఆ పర్టికులర్ విషయం మీద తీసిన మూవీ ఇది. సో డెఫినెట్లీ ఈ మూవీని ఇది యాంటీ ముస్లిం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళు కూడా వచ్చి చూస్తే ఓహో వీళ్ళు ఇది కాదు చెప్పదలుచుకున్నది, వీళ్ళు చెప్పాలనుకున్నది వేరు అని ఫీల్ అవుతారండి. సో డెఫినెట్లీ ఈ మూవీ ఈ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్ని చూపించడానికి అండ్ మనం ఎంతైతే ఆ రజాకర్ల వల్ల కష్టపడ్డారు, ఏం జరిగిందని ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ని ముందు పెట్టడానికి తీసిన మూవీయే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరిని వచ్చి బాధపట్టించాలనో లేదా కించపరించాలనో తీసిన మూవీ అయితే కాదండి. అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మ్యాంగర్పా.